హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివమణి టాకీస్. ఈ రోజు అయితే ఫ్రెండ్స్ సంక్రాంతికి వస్తున్న సినిమాల లిస్ట్ చూసుకున్నట్లయితే చాలానే ఉంది. ఆల్రెడీ ఎప్పుడైతే డిసెంబర్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి సంక్రాంతి సినిమాల సందడి అంటూ మొదలైపోయింది అనమాట. అందులో మొట్టమొదటి ఒక మంచి ఊపిచ్చినటువంటి సినిమా ఏదైనా ఉందంటే బాలకృష్ణ నటించినటువంటి బోయపాటి సీను కాంబినేషన్ లో అఖండ 2 అనమాట. అది ఒక రేంజ్ లో అయితే ఒక ట్రెండ్, ఎందుకంటే దాని గురించి ఆ పెండింగ్ పడడం వల్లను తర్వాత అక్కడ జరిగిన డిస్కషన్లు అది రిలీజ్ వరకు కావచ్చు, ఒక 10-15 రోజులు అఖండ 2 గురించి ఎక్కడ చూసినా టాక్ అనేది మొదలైంది అనమాట. ఇప్పటికి కూడా థియేటర్లో అక్కడక్కడ అఖండ 2 కనిపిస్తూనే ఉంది. అక్కడ స్టార్ట్ అయింది అనమాట మెయిన్. తర్వాత అది అయిన తర్వాత అయితే ఒక్కసారిగా మొన్న ఒక 4-5 చిత్రాలు అంటూ రిలీజ్ అయ్యానమాట. మొదట చూసుకున్నట్లయితే ఇంకొకటి అవతార్ అంటే మన అందరికీ తెలుసు, జేమ్స్ కెమెరన్ మన టైటానిక్ ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలు తీసినటువంటి డైరెక్టర్ జేమ్స్ కెమెరన్ మనందరికీ తెలుసు. రాజమౌళి గారు ఎప్పుడు జాస్తిగా ఆయన్ని ఎక్కువగా మీట్ అవుతూ ఉంటారు, ఎవరిని, జేమ్స్ కెమెరన్ ని. ఎందుకంటే ఆయన వరల్డ్ లో #1 డైరెక్టర్ గా ఉన్నటువంటి జేమ్స్ కెమెరన్ ఆయన తీసినటువంటి అవతార్ 3 అనమాట. అవతార్ ఫస్ట్ ఒక మానియా క్రియేట్ చేసింది అనమాట. అవతార్ అంటే ఇది సినిమా అన్నట్లుగా ఒక రేంజ్ లో ఏందిరా ఇది, అసలు ఏదో ఒక ప్రపంచంలోకి వెళ్ళినటువంటి ఫీల్ సినిమా థియేటర్లోకి వెళ్ళి కూర్చుంటే అప్పుడే అటువంటి సినిమా. దాని తర్వాత అవతార్ 2 అయితే అంతంత మాత్రమే అనిపించింది, పెద్దగా ఆకట్టుకోలేకపోయింది అనమాట. తర్వాత అవతార్ 3 అంటూ వచ్చింది. ఆ అవతార్ 3 కూడా ఒక రేంజ్ లో ఎందుకో డిసప్పాయింట్ క్రియేట్ చేసింది అనేసి ప్రేక్షకులు అయితే ట్రోల్ చేశారనమాట. ఇంకా జేమ్స్ కెమెరన్ గారు అలాంటి సినిమాలు ఈ సిరీస్ నిలిపేస్తే బాగుండు అనేసి చాలా మంది కోరుకున్నటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే కొంతమందికి కొత్తగా ఏదో చూడాలనుకుంటున్నారు, ఆయన ఇంకొక ఈ గ్రహాన్ని వదిలేసి ఇంకొక గ్రహాన్ని కొత్త మనసులను సృష్టిస్తే బాగుందని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ బోర్ కొట్టేసింది అనమాట. ఒకటే రొటీన్, ఒకటే రెక్కల పక్షులు, వాటిపైన జై జై అని వెళ్ళడం, ఇలా యుద్ధాలు అవన్నీ కామన్. ఆ గ్రహాన్ని ఆక్రమించుకోవడం అనేది కామన్ అయిపోయింది. కొత్తగా ఇది ఏదైనా ట్రై చేయాలి. ఎందుకంటే ఆయన చేసినటువంటి టైటానిక్ లాంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి, మంచి మంచి సక్సెస్. అప్పట్లోనే గ్రాఫిక్స్ లేని టైంలో టైటానిక్ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయన్నమాట. అలా చూసుకున్నట్లయితే ఎన్నో ఉన్నాయి కనుక అలాంటి కంటెంట్ చేంజ్ చేసి కొత్త కంటెంట్ ఎత్తుకోవాలి ఆయన. ఎందుకంటే ఆయనకి గొప్ప డైరెక్టర్ ఆయన ఎన్నో చేయొచ్చు. కాబట్టి ఈ సిరీస్ అయితే వదిలేస్తే బెటర్ అనేసి చాలా మంది అయితే అంటున్నారు. తర్వాత అయితే ఒక్కసారిగా 4 సినిమాలు వచ్చాయి. ఛాంపియన్, శ్రీకాంత్ కొడుకు నటించినటువంటి ఛాంపియన్ సినిమా. ఆ ఛాంపియన్ సినిమా నేనైతే చూశాను. నాకెందుకు ఒక టైం నిజాం పరిపాలన కాలంలో ఉన్నటువంటి పరిస్థితులను చాలా గొప్పగా చూపించారనమాట. అప్పటికి బ్రిటిష్ పరిపాలన నుంచి జస్ట్ తప్పుకొని ఇంకా రాజవంశాలు కొన్ని ఏరియాలని పాలిస్తున్నప్పుడు జరిగినటువంటి సందర్భాలను, కొన్ని సిచ్యువేషన్లు కళ్ళకు కట్టినట్లు చాలా బాగా చూపించారు. తన ఒక మంచి ఆటగాడు, ఫుట్బాల్ ప్లేయర్. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ ఇది ఉన్నప్పుడే జరిగినటువంటి ఎన్నో చాలా అంటే చాలా గొప్పగా చూపించారనమాట. ఒక మంచి సినిమా అది. ఎందుకంటే మనల్ని ఒక్కసారిగా దీనికి తీసుకెళ్తారు. ఎందుకంటే పెద్దగా ప్రమోషన్ అనేది పెద్దగా లేకుండా ఉన్నట్లుండి వచ్చినటువంటి సినిమా ఛాంపియన్. అసలు ఒకసారి చూసుకున్నట్లయితే పెద్దగా ఎక్కడ ప్రమోషన్ చేయలేదన్నమాట. నేనే ఒకసారి ఫస్ట్ పోస్టర్ చూసినప్పుడు ఇది ఏం సినిమా, హీరో గుర్తుపట్టలేకన్నా ఉన్నాడు హీరో, ఎవరిది అని కూడా అనుకున్నాను అనమాట. తర్వాత తెలిసిందనమాట ఈ సినిమా గురించి. ఓకే, మొత్తానికి అయితే ఒక మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. పెద్దగా ప్రమోషన్ లేకపోయినా, ఇప్పుడు సీతారామం పెద్దగా ప్రమోషన్ లేదు, ఒక్కసారిగా వచ్చి జనాల్లోకి ఎలా వెళ్ళిపోయిందో ఆ విధంగా అయితే పేరు తెచ్చుకుంది. కానీ ఈ 4 సినిమాల మధ్యలో వదలకుండా ఈ వేరే సమయంలో సపరేట్ గా అదే సినిమాని కన్నా వదిలి ఉండింటే చాలా బాగుండేది. కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, ఈ సినిమా ఆడుతుంది, ఇది మంచి సినిమా, ఈ కథ ఖచ్చితంగా అన్ని సినిమాలను వీటి తీసి మన సినిమా అయితే దూసుకెళ్తుందనే ఒక అంచనా వాళ్ళకు ఉంటుంది కనుక వారు ఆ సినిమాని అయితే అలాగే రిలీజ్ చేశారనమాట. తర్వాత
ఈషా ఒక భయపెట్టేటటువంటి చిత్రం. దానికి ఎందుకో కొంతమంది బాలేదని అలా అని ఇలా అని చాలా వరకు ట్రోలింగ్ అయితే జరిగింది. నేను ఆ సినిమాను చూశాను గనక చెబుతున్నా, సినిమా బానే ఉంది. బాలేదంటే తప్పు, భయపెట్టారు కూడా. ఖచ్చితంగా చాలు, ఎవరు సక్సెస్ అయినట్టే. సినిమా అంటే హర్రర్ సినిమా, ఎవరు భయపెడితే హర్రర్ సినిమా సక్సెస్ అయినట్టే. అయినా కొంచెం డిఫరెంట్ కంటెంట్ అయితే తీసుకున్నారు. కథ చూస్తుంటే తెలిసిపోతుంది అనమాట. మనం మామూలు వస్తున్న రొటీన్ హారర్ కంటే కొంచెం సంథింగ్ ఏదో కొంతవరకు రొటీన్ అనేది ఉంటాయి, ప్రతి సినిమాలోనూ ఉంటాయి. అలా అనేసి ఏది లేకుండా చేయడం అనేది చాలా రేర్ గా వస్తుంటాయి అలాంటి సినిమాలు. కానీ ఈ షో కూడా ఒక మంచి సినిమానే, దాంట్లో నో డౌట్ ఒక మంచి సినిమా. ఇంకా ఎవరైనా ఈసా సినిమా చూడకన్నా ఉంటే దయచేసి చూడండి, ఎందుకంటే ఇలాంటి హారర్ సినిమాని లైక్ చేసే వాళ్ళు మాత్రమే. అది సింపుల్ కథ, సింపుల్ నలుగురు స్నేహితుల మధ్య జరిగేటటువంటి కథను తీసుకెళ్లి అలా హారర్ వాళ్ళు తీసుకెళ్లారు. చాలా బాగా సింపుల్ గా అయితే చేశారనమాట. మొత్తానికి అది కూడా ఒక మంచి సినిమాగానే పేరు తెచ్చుకో, దాంట్లో డౌట్ లేదు. తర్వాత అయితే దండోరా సినిమా కూడా బానే ఉందనేసి, జరిగినటువంటి యథార్థ సంఘటన తీసుకొని అయితే సినిమాని చేశారనేసి చెప్తున్నారు. మొత్తానికైతే ఆ సినిమా నేను చూడలేదు, కానీ మొత్తానికి టాక్ అయితే చాలా బాగుందనేసి చెప్తున్నారు అనమాట. ఆ సినిమాతో శివాజీ గారు అయితే ఒక పెద్ద ట్రోల్ జరిగింది. శివాజీ గారు అన్న ఒక చిన్న విషయాన్ని తీసుకొని అది ఇంకా మనం నెట్ ఆన్ చేసేసారు యూట్యూబ్ లో. ఇప్పటికీ డిజిటల్ మీడియాలో దాని గురించే జరుగుతుంది. ఇంకా దాన్ని ఇంకొక రైలు పెట్టడం అది ఇది జరిగి ఇంకా పోతూనే ఉంది. ఆన్ చేస్తే చాలా బోరు కొట్టేసింది మొత్తం. అదే వేరేం ఉండదు న్యూస్ అనమాట. న్యూస్ ఆన్ చేస్తే అదే తప్ప వేరేం లేదు. ఇప్పుడు అలా అయిపోయింది అనమాట. ఇంకా వదలట్లేదు దాని గురించి. కొన్ని ఛానళ్ళు అయితే, డిజిటల్ మీడియాలో కొన్ని ఛానళ్ళు అయితే 24 hours అన్వేష్ అట్లానే ఇట్లానే, అన్వేష్ అట్లానే, అనసూయ ఇట్లానే, ఇట్లా ఇది సరిపోయింది అనమాట. మరీ ఎక్కువ అయితే బోరు కొట్టేస్తుందేమో నాకు తెలిసినంత వరకు. కొంతవరకు లిమిట్ ఉండాలి ప్రతిదానికి. ఓకే, దండోరా సినిమా చేసినదంట. అది దండోరా సినిమా అయినా అంత ప్రమోషన్ అయిందో లేదు, కానీ అక్కడ జరిగిన సన్నివేశం మాత్రం ఫుల్ ప్రమోషన్ అయింది. ఇంకా ఎక్కడికో పోయింది సినిమా అనేది. అది కూడా బాగుందనేసి అయితే ఒక మంచి టాక్ అయితే ఉంది. ఒక మంచి సినిమాగా పేరైతే ఉంది ఆ సినిమా కూడా. కానీ నెక్స్ట్ తర్వాత సినిమా వచ్చి శంబాల మూవీ అయితే, దాని గురించి నేనైతే రివ్యూ ఒక ఎపిసోడే పెట్టాను అనమాట. ఎందుకంటే చాలా మంచి సినిమా, అది కొత్త కంటెంట్ ఉన్న సినిమా, ఒక సంథింగ్ డిఫరెంట్ గా తీసుకున్నటువంటి సినిమా. అలాంటి సినిమాలు ఈ 4 సినిమాల్లో 4 బాగున్న సినిమాలే అనేది అయితే ఒక హిట్ టాక్ అయితే వచ్చింది. ఇంకా కలెక్షన్ల పరంగా అయితే అనౌన్స్ చేసిన తర్వాత ఏది గొప్పగా ఉందనేసి చూడాలి. అది తెలిసినంత వరకు ఛాంపియన్ కొద్దిగా ఎక్కువ ఉంది, దానికంటే ఎక్కువగా శంబాల సినిమా ఎక్కువ కలెక్ట్ చేస్తుంది అనేసి అయితే ఒక టాక్ అయితే ఉంది. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వస్తున్నటువంటి ప్రభాస్ నటించినటువంటి మారుతి డైరెక్షన్ లో వస్తున్నటువంటి చిత్రం రాజా సాబ్. ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తారనమాట. ట్రైలర్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. అసలు మారుతినా ఈ సినిమా తీసింది, మారుతినా ఈ ట్రైలర్ చూసింది. మొన్నటి వరకు పెద్దగా సినిమాకి ఏదో మారుతి చిన్న సినిమాలు చేసుకునే డైరెక్టర్, చిన్న ఈ రోజుల్లో అది ఇది బస్ స్టాప్ అనే చిన్న సినిమాలు చేసుకునే డైరెక్టర్ ఉన్నట్టుండి ఇంత పెద్ద సినిమా ఎందుకు ఇచ్చాడో ప్రభాస్ అనుకున్నారు. కానీ ఒక్కసారిగా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అయితే దానికి ఒక హైప్ క్రియేట్ అయింది. అప్పుడు తెలిసిందనమాట, ఓ మారుతి పెద్ద సినిమాని చేశాడు అనేసి. నేను దాని గురించి కూడా ఒక ఎపిసోడ్ అయితే చేశాను, చూడండి. చాలా బాగుంది ట్రైలర్. ఈ సినిమా పైన కూడా ఒక మంచి హోప్ ఉంది. నిన్న మనశంకర వరప్రసాద్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. అది కూడా చాలా చాలా కామెడీగా సింపుల్ గా తీసుకెళ్లారనమాట. అంటే చిరంజీవి రేంజ్కి తగినటువంటి సినిమా అయితే కాదు, ఒక నార్మల్ కంటెంట్ ఉన్న ఒక కామెడీ, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం లాంటి కథని తీసుకెళ్లారనమాట. అది ఏ రేంజ్ అనేది వేచి చూడాలి. ఇవి కాకుండా ఇంకా ఎన్నో సినిమాలు, విజయ్ ఒక సినిమా వస్తుంది తమిళ డబ్బింగ్ చేసి, ఇలాంటి చిన్న సినిమాలు ఇంకా చాలా వస్తున్నాయి ఈ మధ్యలో. అసలు అన్ని ఒక్కసారిగా ఎందుకు రిలీజ్ చేస్తారు? ఒక సామాన్యమైన ఒక మనిషి ఎన్ని సినిమాలు చూస్తారు? 1 or 2 పెద్ద హీరోలతో అయితే ఖచ్చితంగా చూస్తారు. ఇంకా మంచి సక్సెస్ వస్తే గానీ వేరే సినిమా చూడరు. సక్సెస్ వచ్చి ఇది బాగుంది సినిమా అనే టాక్ వస్తే గానీ ఇంకొక సినిమా అయితే చూడరు. అలాంటి సిచ్యువేషన్ లో ఒక్కసారిగా మూకుముడిగా ఒకేసారి ఒక 10 సినిమాలు వదిలేస్తే దేనికి వస్తారో దేనికి రారనేది మనకు అర్థం కాదు. కొంతమంది కంటెంట్ బాగుందని అనిపిస్తే వెయిట్ చేసి ఒక మంచి టైం చూసి రిలీజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అందరూ ఒక్కసారిగా సినిమాలు రిలీజ్ చేసేస్తే ఎలా?
ఏ సినిమా అయితే చూస్తారు ప్రేక్షకులు. ఓకే, సంక్రాంతి కొంతమంది అయితే అన్ని సినిమాలు చూసేవాళ్ళు కూడా ఉంటారు, లేదా కానీ కలెక్షన్ల పరంగా చాలా వరకు డల్ అవుతాయి. కనీసం 1 or 2 వీక్స్ తర్వాత చేసినా కానీ ఆ వీక్ తర్వాత వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కనుక ఇలా ఒక్కసారిగా రిలీజ్ అయితే ఒక్కటి మాత్రం నిజం, మన శంకర వరప్రసాద్ తర్వాత రాజాసాబ్ రెండింటి మధ్య మాత్రం మంచి గట్టి పోటీ ఉంటుందని అనిపిస్తుంది. ఇంకొకటి ఏమంటే ప్రభాస్ సినిమా మంచి రేంజ్ లో ట్రైలర్ అయితే ఉంది. అతి ఎక్కువగా అయితే ఆ సినిమాకే ఆడియన్స్ మొగ్గు చూపుతారని నాకెందుకు అనిపిస్తుంది. ఇంకో ఫ్యామిలీ ఆడియన్స్ అంటూ ఎక్కువగా మన శంకర వరప్రసాద్ గారికి మొగ్గు చూపచ్చు. ఎందుకంటే అనిల్ రావుపూడి డైరెక్షన్ లో వచ్చినటువంటి సినిమా సంక్రాంతికి వస్తున్న హిట్, మంచి హిట్ అయింది, మంచి కామెడీ సినిమా. అదే రేంజ్ లో కామెడీ, అదే రేంజ్ లో సినిమా లైన్ ఉన్నట్లయితే కనుక ఈ సినిమా ఇంకా దుమ్ము లేపుతుంది. చెప్పలేం, సినిమా రిలీజ్ అయ్యే వరకు ఏ దాన్ని మనం చెప్పలేం, వేచి చూడాల్సిందే. మొత్తానికైతే 1 నెల నుంచి స్టార్ట్ అయింది చూడండి సినిమా మాన్యా. అప్పటి నుంచి రిలీజ్ ఇంకా మనకి గుర్తు తిరిగి అసలు వేరే తెలియని సినిమాలు చాలానే రిలీజ్ అవుతూ ఉంటాయి. అంటే అన్నిటికీ థియేటర్లు దొరకవు, పెద్దగా ప్రమోషన్ ఉండదు, ఏదో సింపుల్ గా చేసి ఉంటారు. నాకు తెలిసి చాలానే ఉన్నాయి అనుకుంటా ఇంకా ఈ సినిమాలు చేయడానికి. చూద్దాం ఏది సక్సెస్ అవుతుందో ఈ సంక్రాంతికి, ఏది ఈ సంక్రాంతికి గుర్తుండిపోయేటటువంటి 2026లో గుర్తుండిపోయేటటువంటి సంక్రాంతిని ఏ సినిమా తలపిస్తుందో చూద్దాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.